హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా! మోడల్ పేపర్స్ అంటే భౌతిక శాస్త్రంలో బిట్స్ అండి. ప్రీవియస్ వీడియోస్‌లో 1-72 బిట్స్ అయితే కవర్ చేశాం కదా! ఈ వీడియోలో 73-100 బిట్స్ అనేవి కవర్ చేద్దాము. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్‌కి వీడియో అనేది రీచ్ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే ఈ వీడియో మాక్సిమం మీరు పడుకునేటప్పుడు గానీ, లేదా వర్క్ ప్లేస్‌లో గానీ వింటే సరిపోతుంది. మీకు అంతగా కావాలి అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేదు అంటే ఒక 2, 3 సార్లు వీడియో వింటే మీకు ఆటోమేటిక్‌గా ఆన్సర్‌లనేవి గుర్తుంటాయి. ఎందుకు అంటే డైరెక్ట్‌గా ఆన్సర్ చదువుతున్నాం కాబట్టి. ఇలా చేయడం వల్ల మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో, టైం వేస్ట్ చేసుకోకండి. బిట్ చూద్దాం. శ్రావ్య పౌనఃపున్య అవధి 20 హెర్ట్జ్ 20,000 హెర్ట్జ్. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం వాయువులో ధ్వని వేగానికి సమీకరణం V √E/P. మొట్టమొదటిసారిగా కాంతి స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త న్యూటన్ కాంతి సిద్ధాంతం ప్రకారం కాంతి పరావర్తనం వక్రీభవనాలను ఈ విధంగా వివరింపబడినది. కణాల మరియు యానకం మధ్య గల ఆకర్షణ వికర్షణలతో. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం దీనిలో ఎక్కువ. సాంద్రతర యానకంలో. థామస్ యంగ్, ఫ్రెనెల్లు కలిసి ఈ సిద్ధాంతాన్ని సవరించారు. హైగెన్స్ తరంగ సిద్ధాంతం కాంతి తరంగ సిద్ధాంతాన్ని సవరించిన వారు. 1 మరియు 2 అంటండి. థామస్ యంగ్, ఫ్రెనెల్. న్యూటన్ కాంతికణ సిద్ధాంతానికి ఆధారం క్వాంటం వికరణ సిద్ధాంతం. విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువ అని చెప్పిన శాస్త్రవేత్త హైగెన్స్. ప్రమాణకాలంలో ఒక కాంతి జనకం నుండి ప్రవహించే వికరణ శక్తిని ఇలా అంటారు కాంతి అభివాహం. ఒక బిందు జనకం నుండి ప్రమాణ ఘనకోణంలో ఉద్గారమయ్యే కాంతి అభివాహాన్ని ఇలా అంటారు 1 మరియు 2 అంటండి. దీప్యత, కాంతి తీవ్రత. 2 మరియు 3. కాంతి తీవ్రత మరియు దీపన సామర్థ్యం. సూర్యుని గరిష్ట వికరణ శక్తి దీనికి దగ్గరగా ఉంటుంది. ఆకుపచ్చ వర్ణకాంతి. లేజర్కి సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త చార్లెస్ హెచ్. టౌన్స్. జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియని ఇలా అంటారు పంపింగ్. లేజర్లోని ప్రధాన భాగాలు పై1U అంటండి. క్రియాశీల యానకం, కోటర అనునాదకం, 2 పాక్షిక దర్పణాలు M1, M2. ఘనస్థితి లేజర్కు ఉదాహరణ రూబీ లేజర్. రూబీ లేజర్ తరంగ దైర్ఘ్యం 6943 డిగ్రీలు. భూభ్రమణ రేటుని కనుగొనడానికి ఉపయోగించే లేజర్ HENE లేజర్.
వైద్య రంగంలో రక్తం కారకుండా చేసే శస్త్రచికిత్సలకి వీటిని వాడతారు. లేజర్లు. ఈవింగ్ అణు సిద్ధాంతం ప్రకారం పదార్థాల్లో అయస్కాంత తత్వానికి మూలం అణువు. దీనిని విద్యుత్ అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మెత్తని ఇనుము. శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించు పదార్థం. దీనిని విద్యుత్ అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రాగి అంటండి, మెత్తని ఇనుము కాదు. శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించు పదార్థం. ఉక్కు. ఒక అయస్కాంత ధ్రువం మరొక అయస్కాంత ధ్రువాన్ని ఆకర్షించే లేదా వికర్షించే స్వభావాన్ని దీన్ని డాష్ అంటారు. 1 మరియు 2 అంటండి. 1 ధ్రువబలం, 2 ధ్రువసత్వం. ధ్రువసత్వానికి ఎంకేఎస్ ప్రమాణం. వెబర్. అయస్కాంత తత్వానికి మూల కారణం. విద్యుత్ శక్తి. ధ్రువసత్వానికి ఎస్ఐ ప్రమాణం. ఆంపియర్ మీటర్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎస్ఐ ప్రమాణం. అయస్కాంత అభివాహం యొక్క ప్రమాణాలు. వెబర్. ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత క్షేత్రం ఉన్న యానకంలో ఉంటే దాని గుండా సులభంగా ప్రవేశించే అయస్కాంత బలరేఖలను ఇలా అంటారు. అయస్కాంత ప్రేరణ రేఖలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.